భద్రాచలంలో గోదావరి తగ్గుముఖం పట్టింది. వారం రోజుల నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గోదావరికి 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులు మరో 48 గంటల పాటు అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలంలో గోదారమ్మ శాంతిస్తుంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న ఉదయం వరకు మనం చూస్తే 56 అడుగుల వద్ద గోదావరి ప్రవహించింది. ఆ తర్వాత 24 గంటల వ్యవధిలో తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం 46 అడుగులకు సంబంధించి చేరింది. మరికొద్దిసేపట్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించనున్నారు. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. అయితే గత వారం రోజుల నుంచి చూస్తే ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సంబంధించిన ప్రాంతాల్లో భారీ వర్షాలు సంబంధించి కురిశాయి. దీంతో అక్కడ చిన్న మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో కూడా నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేశారు. ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతాల్లో మరఠ్వాడ సంబంధించి ఎప్పుడు వర్షాలు కురిసినా గోదావరి ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడా మరఠ్వాడ ప్రాంతంలో భారీ వర్షాలు సంబంధించి 10 రోజుల పాటు కురిసిన నేపథ్యంలో పైనుంచి వచ్చిన ఫ్లడ్ దాదాపుగా 17-18 లక్షల క్యూసెక్ల నీరు కూడా వారు దిగువకు విడుదల చేసడంతో కూడా కాళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి ఎక్కువగా అయ్యి ఆ పరిసర సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతాలు అన్ని ఏజెన్సీలో ఉన్నాయన్ని జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే మొదట పైనుంచి వస్తున్న ఫ్లడ్ సిచ్యువేషన్ బట్టి 60 అడుగుల వరకు కూడా చేరుతుందని అధికార యంత్రాంగం అనుకుంది. దీనిలో భాగంగానే ముందస్తు సంబంధించి చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అనూహ్యంగా పైన వర్షాలు సంబంధించి తగ్గుముఖం పట్టడం, పైనుంచి వచ్చే ఇన్ఫ్లో కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గోదావరి వద్ద ఫ్లోటింగ్ కూడా తగ్గింది. ఛత్తీస్గఢ్ సంబంధించి ఛత్తీస్గఢ్లో ఎప్పుడు వర్షాలు శబరి ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. శబరి సంబంధించిన ఉధృతి అంతా గోదావరి కలిస్తే ఎక్కువగా ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పైనుంచి వచ్చే ఇటు మహారాష్ట్ర ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఇంద్రావతి, ప్రాణహిత ఈ ఫ్లోటింగ్ గోదావరిలో కలవడం కాకుండా శబరి సంబంధించిన ఫ్లోటింగ్ కలవడం వల్ల ఎప్పుడు భద్రాచలం వద్ద గోదావరి అనేది ఉధృతి అనేది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ వస్తుంది. ఈసారి గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే గతంలో ఏకంగా 2-3 రోజుల వ్యవధిలోనే ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహించిన సందర్భంలో ఉన్నాయి. మనం 2022 సంబంధించి సిచ్యువేషన్ చూసినప్పుడు కూడా 70 అడుగులు వేరే కేవలం 2 రోజుల వ్యవధిలోనే అది ఏకంగా 70 అడుగులకు సంబంధించి చేరింది. ఏకంగా గంటకు 2 అడుగుల చొప్పున కూడా 2022లో పెరిగింది. ఈసారి కూడా మనం గత 2 రోజుల సంబంధించి సిచ్యువేషన్ చూస్తే అంటే గంటకు 1 అడుగు చొప్పున పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ 60 దాడుతుందన్న ఒక భయం ఇక పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా భద్రాచలం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలతో పాటుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, ఏజెన్సీల గిరిజన గ్రామాలు కూడా ఒక ఆందోళన సంబంధించి ఉన్నాయి. అంతా ఈ ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల వరకు కూడా వారు భయంగానే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ వరదలు గత వారం రోజుల నుంచి వచ్చిన గోదావరి ఫ్లడ్స్ మాత్రం శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.